తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఆశా వర్కర్ల సమస్యలపైన ముఖ్యంగా మనకు ఫిబ్రవరి నెల పారితోషికాలు ఇప్పటి వరకు రాలేదు. ఫిబ్రవరి నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, అట్లాగే లెప్రసీ సర్వే గతంలో 2022 సంవత్సరం 23 సంవత్సరం ఆ సంవత్సరాల్లో సర్వే చేసిన డబ్బులు కూడా చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ డబ్బులు కూడా చెల్లించాలని, అట్లాగే సర్వే చేస్తున్న సందర్భంగా పని గంటల కండిషన్స్ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు పరిష్కరించాలని, దీంతోపాటు మనకు సర్వే ఫామ్స్ కూడా ఇవ్వట్లేదు, అవి కూడా ఇవ్వాలి అని ఈ సమస్యలపైన, అట్లాగే ఏఎన్ఎం చేసే పనులు కూడా ఎన్సిడి సర్వే మనతో చేయిస్తున్నారు చాలా జిల్లాల్లో. ఇవన్నిటినీ పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు మార్చి 11న మన హెల్త్ కమిషనరు కర్ణన్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. నాతో పాటు హైదరాబాద్కు సంబంధించిన ఆశా నాయకులు కూడా ఈ వినతిపత్రంలో పాల్గొన్నారు. అయితే సార్ చాలా బిజీగా ఉన్నారు, ఫోటో దిగడానికి వీలు కాలేదు, చాలామంది వెయిటింగ్ ఉన్నారు కలవడానికి, అందుకని ఫోటో దిగడానికి సాధ్యం కాలేదు. కాకపోతే డైరెక్ట్గా కమిషనర్ గారినే కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. అయితే వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. అంటే ఫిబ్రవరిది ఇప్పుడు మార్చి 11, ఈరోజు 11వ తేదీలో ఉన్నాం, ఇప్పటి వరకు రాలేదు. వెళ్ళగానే ఫిబ్రవరి పారితోషికాల అనేసి అడిగాడు. అవును సార్ అనేసి చెప్పాము. అయితే దీని మీద ఎప్పటి వరకు వస్తాయంటే స్పష్టంగా చెప్పలేదు. అంటే మేము కూడా అడుగుతున్నాం, ఇంకా రాలేదు అనేదే చెప్పారు తప్ప పలానా తేదీ వరకు ఫిబ్రవరి వస్తాయని మాత్రం స్పష్టత రాలేదు. అందుకని బడ్జెట్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నట్టున్నాయి, ఇది మనకు ఇబ్బందికరంగానే ఉంది. అందుకని తొందరగా పారితోషికాలు వస్తాయా రావా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన హామీ రాలేదు, ఇది ఒక అంశం. రెండవది ఏంటంటే ఈ లెప్రసీ సర్వేకి సంబంధించి వినతిపత్రంలో కూడా మనము తెలియజేశాం. అంటే హైదరాబాదు, పెద్దపల్లి, అట్లాగే ఆదిలాబాదు, ఇంకా చాలా జిల్లాలు మన గ్రూప్లో కరీంనగరు, ఇట్లా ఏ జిల్లాలు మనకు సమాచారం, భద్రాద్రి కొత్తగూడెం, ఇట్లా చాలా జిల్లాలు కూడా వినతిపత్రంలో మనం స్పష్టంగా తెలియజేశాం. మరి 2022, 23 కూడా అప్పుడు సర్వే చేస్తే ఆ సర్వే డబ్బులు కూడా ఆశలకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు సర్వే చేయాలని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు. కొన్ని జిల్లాలకు వచ్చినాయి, కొన్ని జిల్లాలకు రాలేదు. మరి ఆ జిల్లా అధికారులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తొందరగా ఇచ్చేటట్టుగా చూడాలనేసి కూడా మనం మాట్లాడాం. వెంటనే సంబంధిత సెక్షను అధికారులతో మాట్లాడాలని వాళ్ళ పిఏకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది చూడాలనేసి కూడా చెప్పారు. అట్లాగే ఈ సర్వే ఫామ్స్ ఇవ్వట్లేదు, పని గంటల కండిషన్స్ ఇవన్నీ కూడా తెలియజేశాం. అవన్నీ కూడా ఇవన్నీ ఇస్తామనేసి చెప్పారు. అట్లాగే హైదరాబాద్కు సంబంధించి ఇంక ఇతర జిల్లాల్లో కూడా ఏఎన్ఎంలు చేయాల్సిన పని, అంటే ఎన్సిడి సర్వే వాళ్ళు ఆశలతో కూడా చేయిస్తున్నారు, చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఒక అంశం. అట్లాగే మనకు గతంలో మనము 2 నెలల పారితోషికాలు, పెండింగ్ పారితోషికాలు చెల్లించాలని, అట్లాగే గతంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని మనం పోరాటం చేశాం. పోరాటం సందర్భంగా మనకు ఇన్సూరెన్సు, మట్టి ఖర్చులు ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసిన కమిషనర్ గారే హామీ ఇచ్చారు. మరి ఆ సర్కులర్స్ ఇంకా రాలేదు, జీవోలు రాలేదు అనేసి కూడా గుర్తు చేశాం. అంటే అది ప్రభుత్వానికి మేము పెట్టాం, ప్రభుత్వం ఆమోదించాలి అనేసి తెలియజేశారు. ఇది మీకు తెలియజేస్తున్నాం. అయితే జిల్లాలలో ఇప్పుడు లెప్రసీ డబ్బులు 2022, 23 సంవత్సరాల్లో లెప్రసీ సర్వే డబ్బులు రాని జిల్లాల ఆశాలు చాలా పట్టుదలగా గట్టిగా ఉండాలి. అసలు ఆ డబ్బులు ఇస్తేనే మేము సర్వే చేస్తామనేసి మీరు గట్టిగా నిలబడితేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే కమిషనర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆ డబ్బులు అంది చాలా కాలం అవుతుంది. ఎందుకంటే నిజంగా డబ్బులే రాకపోతే వేరే జిల్లాలు కూడా ఇవ్వరు. ఆ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు వచ్చినా కూడా డిఎంహెచ్ఓ
జిల్లా అధికారులు మనకి ఇవ్వకుండా మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇదే అసలైన సందర్భం. అందుకని ఇవ్వని జిల్లాలు అంటే పెండింగు సర్వే డబ్బులు ఉన్న జిల్లాలు గట్టిగా ఉండాలి. అవి ఇస్తేనే మేము చేస్తామనే పద్ధతులలో మనం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. అట్లాగే పని గంటలైనా అట్లాగే సర్వే ఫామ్స్ ఇవన్నీ కూడా పని గంటల కండిషన్ కూడా మనము అలా ఎత్తేయాలనేసి పెట్టాం. అందుకని పని గంటలు వాళ్ళు కండిషన్స్ అవి అంత కండిషన్ పెట్టొద్దు అనేసి కూడా ఎక్కడికెక్కడ జిల్లాలలో ఒత్తిడి తీసుకురావాలి. సర్వే సందర్భంగా వస్తున్న ఇబ్బందులన్నింటి మీద కూడా ఇప్పటికే ఈరోజు చాలా జిల్లాల్లో డిఎంహెచ్ఓలకి వాళ్ళందరికీ కూడా మీరు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకపోతే ఇంకా ఇబ్బందులు పెట్టాలని చూస్తే మరొకసారి మనం అధికారులని కలిసి ఒత్తిడి తీసుకురావడం కోసం సిద్ధంగా ఉండాలి. అట్లాగే మగవాళ్ళని చెక్ చేయడానికి మేలు వాళ్ళని పెట్టుకోవాలా వద్దా, వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేదా అనే స్పష్టత కూడా ఇవ్వలేదు. అందుకని దాని మీద కూడా మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇది కామ్రేడ్స్ ఈరోజు ఆశల సమస్యలపైన మనం కలిసి వినతిపత్రం ఇచ్చాం. చూద్దాం, డైరెక్ట్ కమిషనర్ గారినే కలిసి ఇచ్చాము. పారితోషికాలు అన్ని విషయాలు కూడా తెలియజేశాం. తొందరగా పరిష్కారం అయితే మంచిది. పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా మళ్ళీ మనం రాష్ట్ర కమిటీ పెట్టి చర్చించుకుందాం. కింది స్థాయిలో మాత్రం ఎక్కడికక్కడ మీరు ఈ సర్వే సమస్యలు, పెండింగ్ బిల్లులు వీటన్నిటి మీద మీరు ఎక్కడికక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మీరు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. అందరూ కూడా యూనిటీగా ఉండి పెండింగ్ బిల్లులన్నీ కూడా మీరు సాధించుకోవాలనేసి మీకు పిలుపునిస్తున్నాం.